ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెనాలి పర్యటనతో పాటు రేపు వెన్నుపోటు దినోత్సవంగా పాటించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునివ్వటంపై మంత్రులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నిజమైన వెన్నుపోటుదారుడు ఎవరంటే అది వైఎస్ జగనేనని, ఆ పేటెంట్ హక్కు ఆయనకే దక్కుతుందని ఫైర్ అయ్యారు. తల్లిని, చెల్లిని, బాబాయిని వెన్నుపోటు పొడిచింది ఎవరని ప్రశ్నిస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులుగా ఎదుగుతున్న గంజాయి బ్యాచ్ కి పోలీసులు గుణపాఠం చెబితే వాళ్లను పరామర్శించడానికి వెళ్లిన జగన్ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. దళితులంటే ప్రేమ అన్నావు, దళితులు మేనమా అన్నావు, దళితులను దగా చేసావు. ఇదంతా చరిత్ర మర్చిపోయింది అనుకోబాక. ఆ పాపమే నిన్ను ఈరోజు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. అంతేగాని ప్రజలు రెచ్చగొట్టద్దు, శాంతి భద్రతలు నీ అల్లరి మొక్కలు నష్టం చేస్తున్నాయి. అసెంబ్లీలో ఎస్సీ ఎమ్మెల్యే నా మీదే దాడి చేశారు, నీ ఎమ్మెల్యేలు. ఆ రోజు ఆ ఎమ్మెల్యే మీద ఎందుకు చర్య తీసుకోలేదు నువ్వు? ఆ రోజు నువ్వు చూస్తా ఎందుకు నవ్వుకున్నావు? నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి 26 పథకాలు, బీసీలు 28 పథకాలు, ఎస్సీలు కూడా మరి తీసేసి వెన్నుపోటుదారుడు బడుగు బలహీన వర్గాల వెన్నుపోటుదారుడిగా చరిత్రలోకి ఎక్కింది జగన్ రెడ్డి కాదా అని అడుగుతాను. ఏదో రకంగా ఏదో గొడవలను లేపి ఈ డైవర్ట్ పాలిటిక్స్ అనేది, అలాగే శవ రాజకీయాలు అనేది ఈ వైసీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య. వెన్నుపోటు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు, మరి మీ తల్లిని ఏ విధంగా వెన్నుపోటు పరిచారు, మీ చెల్లిని ఏ విధంగా వెన్నుపోటు చేశారు, బాబాయిని గొడ్డలపోటు ఏ విధంగా మీరు వెన్నుపోటు చేశారో ప్రజలందరికీ తెలుసు. మరి మీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైందండి? మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా? మీకు అర్హత లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి ఇక లేదు, రాజకీయంగా అవకాశం లేదు, ప్రజా జీవితాన్ని పనికిరాడు. ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ డీలర్లు, పెడ్లర్స్, ఈ బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే బాధ్యతన్నాయి. నువ్వు భయపడతా ఉన్నావు, నువ్వెక్కడ దొరికిపోతావునని చెప్పి రెడ్ బుక్ అని చెప్పి భయం పట్టుకుందాం మీ అందరూ కూడా. ఇలా ఇంకా మాట్లాడుతున్నాడు, ప్రశ్నించే గొంతులను అనగదొక్కుతున్నారంట. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా సర్వనాశనం చేశావు. రాష్ట్ర రాజధాని అనే చెప్పుకుంటానే లేకుండా 3 ముక్కలాడి, ఒక పక్కన పోలవరాన్ని పడుకోబెట్టావు, రైల్వే జోను విషయమే మాట్లాడలా. నీ కేసుల కోసం ఢిల్లీ వెళ్ళొచ్చావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో డ్రామాలాడి సలహాలు ఇవ్వాలనుకుంటే ఒక ఉత్తరం రూపంలో రాసి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి నువ్వు ఎందుకు ఈరోజు ఒక గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళే అంత అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నావు. నువ్వు ఈ రోజున ఆయన పరామర్శిస్తున్నావంటే అంటే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఎటు తీసుకెళ్దామని నీ ప్రయాణం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వెన్నుపోట్లు చేసింది మీరు, పేటెంట్ రైట్లు వెన్నుపోట్లకు, గొడ్డలిపోట్లు. ఈరోజు కూడా వివేకానంద రెడ్డి హత్య చేసిన వాళ్ళను మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్న విషయం ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి అడుగుతా ఉండా. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని, కుటుంబాన్ని, రాష్ట్ర ప్రజలను ముంచేసి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారం లేకొచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి, మీ కుటుంబ వ్యవస్థను కూడా నాశనం చేసి, కుటుంబ వ్యవస్థకు వెన్నుపోట్లు పొడిచి, ఆశలు పెట్టుకొని ఓట్లేసిన రాష్ట్ర ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచిన ఘనత ఎవరైనా ఉందంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుంది. ఆయనదే ఈ వెన్నుపోట్ల పేటెంట్ రైట్ అని చెప్పి ఈ సందర్భంగా